మనం రోజుకి ఒక న్యూస్ చూస్తున్నాం ఎన్టీఆర్ నీల్ మూవీ గురించి, అలాగే ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్ గురించి, అండ్ ఇప్పుడు చూసుకుంటే లేటెస్ట్ గా ఎన్టీఆర్ నెల్సన్ గురించి గానీ, దేవర గురించి గానీ మనకి రోజుకి ఒక అప్డేట్స్ వస్తాయి, రోజుకి ఒక ఇన్ఫర్మేషన్ మనం మాట్లాడుకుంటున్నాం. అసలు ప్రతి రోజు కూడా ఒక అప్డేట్ అనేవి మనకి అఫీషియల్ గా కాకుండా అన్అఫీషియల్ గా చాలా విధాలుగా అయితే వస్తూ ఉంటున్నాయి. రీసెంట్ గా మనం చూసుకుంటే దేవర మూవీకి జోర్డాన్ లో షూటింగ్ వెళ్ళడం గానీ, జోర్డాన్ కి వెళ్ళిన తర్వాత మూవీ ఓటీటీ డీల్స్ అని చెప్పి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవ్వడం గానీ, ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చేసి అయితే ఎన్టీఆర్ నీల్ మూవీలో ఎన్ని సాంగ్స్ ఉండబోతున్నాయి అని చెప్పి అయితే ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అయితే అవుతుంది. మరి ఎన్టీఆర్ నీల్ మూవీలో ఎన్ని సాంగ్స్ ఉంటాయి? మొత్తంగా అయితే న్యూస్ లో వినిపిస్తున్న దాని ప్రకారం మొత్తం 4 సాంగ్స్ అయితే ఈ మూవీలో ఉన్నాయని చెప్పి అయితే అంటున్నారు. సో ఇది అఫీషియల్ గా వచ్చిన డేట్ అయితే కాదు, అన్అఫీషియల్ గా ఎవరో ఒకరు ఇండస్ట్రీ నుంచి చెప్పిన మాటలే తప్ప అఫీషియల్ గా ప్రశాంత్ నీల్ గారు ఎన్ని సాంగ్స్ మూవీలు ఉంచుతారు కూడా తెలియదు. బట్ 4 సాంగ్స్ అయితే డెఫినెట్ గా అయితే ఉంటాయి మూవీలో. 4 కాదు, ఒక 3-4 అయితే ఉంటాయి. దాంట్లో 2 సాంగ్స్ మినిమం ఎలివేషన్ సాంగ్స్ లాగానే వాడతారు. మిగతా 2 సాంగ్స్ మాత్రం ఒకటి ఐటమ్ సాంగ్ ఉండొచ్చు, ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ హీరోనితో ఒక మెలోడీ సాంగ్ అయితే ఉండొచ్చు. ఇవన్నీ ఎలా చెప్తున్నారు అంటే మాత్రం కేజీఎఫ్ మూవీ చూసాం కాబట్టి సేమ్ ఇక్కడ కూడా మనకి హీరోని ఉంది కాబట్టి ఏదైనా ఒక ట్రాక్ ఉంటది కాబట్టి ఇట్లా 2 పార్ట్స్ కాబట్టి మినిమం సాంగ్స్ లేకుండా ఒకే పార్ట్ స్టోరీ అంతా చెప్పలేరు కాబట్టి మనకు ఆ కనెక్టివిటీ కావాలి కాబట్టి సో మనం ఆ క్యారెక్టర్లతో ఇన్వాల్వ్ అవ్వాలంటే వాళ్ళ దగ్గర ఇంకా లోతుగా మనకు చూపించాలి కాబట్టి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, హీరోనితో ఉన్నప్పుడు ఎలా ఉంటాడు హీరో అండ్ హీరోతో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, వాళ్ళిద్దరి మధ్య లవ్ ఎలా ఉంటుంది. అసలు నాకు తెలిసినంత వరకు ఇది ఇక్కడ కూడా రాలేదు, నేనే చెప్తున్నాను. ఎన్టీఆర్ నీల్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ కి 2 వైఫ్స్ ఉంటారని చెప్పి న్యూస్ అయితే వచ్చింది. ఇది నిజం కాదు, బట్ వింటే చాలా ఎగ్జైటింగ్ అయితే ఉంది. 2 వైఫ్స్ అయితే ఉంటారంట. ఒకటి మనకి న్యూస్ లో వినిపిస్తున్న రుక్మిణి వసంత్ గారు ఒకరు అండ్ ఇంకొక హీరోని ఇక్కడ ఉంది, ఇంకా ఫైనలైజ్ అయితే కాలేదు. 2 వైఫ్స్ అయితే ఉంటాయి అని చెప్పి అయితే అంటున్నారు. సో ఇది ఎంతవరకు నిజం మనకు తెలియదు, బట్ వినిపిస్తుంది. నేను విన్నా, ఎక్కడ కూడా ఏ పేజెస్ లో గానీ ఏ న్యూస్ లో గానీ ఎక్కడ కూడా మెన్షన్ అయితే చేయలేదు. నేను మూవీ షూటింగ్ వర్క్ చేస్తున్నా లేకుంటే స్క్రిప్ట్ కు సంబంధించిన కొంతమంది చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను చెప్తున్నా. సో ఇది ఎడిటింగ్ లో తీసేస్తానేమో తెలియదు, బట్ అన్నారు. అండ్ ఇంకొకటి ఈ 4 సాంగ్స్ లో వచ్చేసి ఒకటి ఎమోషనల్ సాంగ్ కూడా ఉండబోతుంది జూనియర్ ఎన్టీఆర్ కి. అలాగే అనిల్ కపూర్ గారు తన ఒక ఫాదర్ ఫిగర్ రోల్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఒక ఎమోషనల్ సాంగ్ కూడా ఉండొచ్చు ఇంపాక్ట్ కోసం. 2 ఎలివేషన్ సాంగ్స్, ఒక ఎమోషనల్ సాంగ్, ఒక ఐటమ్ సాంగ్, ఇవైతే 4 సాంగ్స్ ఉంటాయని చెప్పి అనుకుంటున్నాను. కుదిరితే ఇంకో సాంగ్ కూడా ఉండొచ్చు బ్యాక్గ్రౌండ్ స్కోర్ లా. సో ఇది గైస్ ఎన్టీఆర్ నీల్ మూవీ గురించి లేటెస్ట్ గా వినిపిస్తున్న న్యూస్. మరి దీంట్లో ఎంతమందికి నిజం ఉందో తెలియదు, బట్ నిజం కావాలని కోరుకుందాం. మినిమం 4 సాంగ్స్ అనే ఉండాలి, ఎందుకంటే సలార్ మూవీలో ఆ 2 ఫ్రెండ్స్ రోల్ లో ఉన్న ఆ 2 సాంగ్స్ ఉన్నాయి తప్ప పెద్దగా సాంగ్స్ అయితే పెట్టలేదు తను. సో అక్కడ అవసరం లేదు. బట్ డెఫినెట్ గా జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారంటే ఒక డాన్స్ నెంబర్ కావాలి, ఒక మెలోడీ కావాలి. సో అందరు ఆడియన్స్ కి అట్రాక్ట్ చేయాలంటే డెఫినెట్ గా అయితే ఉండాలి కాబట్టి డెఫినెట్ గా ప్రశాంత్ నీల్ గారు ఉంచుతారని అయితే కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రశాంత్ నీల్ గారు తన హీరో మార్కెట్ ఏంది, దాని హీరో ఎలా ఫ్యాన్ బేస్ ఏంటి అని చెప్పి అన్ని క్లియర్ గా తెలుసు కాబట్టి దానికి తగ్గట్టుగానే స్టఫ్ ఇస్తాడు. కేజీఎఫ్ లో అయితే ఎలాగైతే ఐటమ్ సాంగ్, మెలోడీ సాంగ్, ఎలివేషన్ సాంగ్, ఎమోషనల్ సాంగ్స్ పెట్టాడు, దీంట్లో కూడా అదే రేంజ్ లో పెడతాడు అని అనుకుంటున్నాను. ఎట్లా 2 పార్ట్స్ కాబట్టి. మరి మీరేమంటారు దీని మీద కింద కామెంట్ చేయండి. సో ఇలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డైలీ వస్తుంటే మీరు ఫాలో కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.